Gurubhyo Namaha. Today class is Matrices, class number 2. In the previous class I told that 4 important definitions and 7 types of matrices. Today I am going to explaining continuation of types of matrices. Okay? Next 8th one is what is the meaning of the trace of a matrix? ఒక మ్యాట్రిక్స్కి ట్రేస్ అంటే ఏంటి? ఆ మ్యాట్రిక్స్ని ట్రేస్ని ఏ విధంగా ఇండికేట్ చేస్తారు? ఓకే ట్రేస్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. సపోజ్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ట్రేస్ మీన్స్ ద సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. అంటే మీకు ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే ఏంటో చెప్పాను. ఓకే, ఆ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నింటిని కూడా యాడ్ చేస్తే కనుక వీ గెట్ ది సమ్ వాల్యూ. దట్ వాల్యూ ఈజ్ కాల్డ్ ట్రేస్ ఆఫ్ ది స్క్వేర్ మ్యాట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 3 5 4 -1 2 -3 8 7 is a square matrix because rows and columns are equal. In this square matrix, the principal diagonal elements, that means these sum of the principal diagonal elements, వీటిని మనం ఏమని చెప్పుకున్నాం, ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అని చెప్పుకున్నాం. వీటిని అన్నింటినీ కూడా యాడ్ చేస్తే కనుక వీ గెట్ ది ట్రేస్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ట్రేస్ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్లో మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్లో కానీ అదర్ మ్యాట్రిక్స్లో మనకి ట్రేస్ ఎగ్జిస్ట్ అవ్వదు. దిస్ ఈజ్ డినోటెడ్ బై TR. ఓకే, TR of A, and that means trace of a matrix is equal to sum of the elements, that equal to 5 plus -1 plus 7, that equal to 5 -1 plus 7. When we add చేస్తే we get the sum value. 5 -1 4, 4 plus 1 11. So trace of A is equal to 11. Suppose take another matrix B. B is equal to 1 2 3 4 is a 2 by 2 matrix. Trace of this matrix is TR. Okay, TR of B is equal to, this is principal diagonal elements are 1 comma 4. The sum of principal diagonal elements is 1 plus 4, that equal to 5. We get the value 5. That 5 is called trace of a given matrix B. This is the definition of trace matrix, and these two are the examples. Okay, write down the definition of trace of a matrix. Write down. Next type of matrix is scalar matrix. What is the meaning of the scalar matrix? Scalar matrix is a diagonal matrix. In this diagonal, all elements are equal. Okay, this type of matrix is called scalar matrix. Okay, for example, A is equal to 3 0 0 0 3 0 0 0 3 is a 3 by 3 square matrix. By the definition of scalar matrix, what is the meaning of the scalar matrix? So it is also a diagonal matrix. So this is also a diagonal matrix. What is the meaning of the diagonal matrix? Already I told that the meaning of diagonal matrix is all elements are zeros except principal diagonal elements. అంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ గురించి మీకు చెప్పాను, అన్ని ఎలిమెంట్స్ జీరో ఉంటాయి, ఒక్క ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ తప్ప. అయితే డయాగ్నల్ మ్యాట్రిక్స్కి ఈ స్కేలర్ మ్యాట్రిక్స్కి డిఫరెన్స్ ఏంటి? డయాగ్నల్ మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. దట్ మీన్స్ 1 0 0 0 2 0 0 0 3. దిస్ ఈజ్ డయాగ్నల్ మ్యాట్రిక్స్. దిస్ ఈజ్ ఆల్సో 3 by 3 డయాగ్నల్ మ్యాట్రిక్స్. సో ప్రిన్సిపల్ డయాగ్నల్స్ ఎలిమెంట్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. బట్ హియర్ స్కేలర్ మ్యాట్రిక్స్ వచ్చేటప్పటికి ఆల్ ఎలిమెంట్స్ ఆర్ జీరో. ఇక్కడ కూడా అంతే, ఆల్ ఎలిమెంట్స్ ఆర్ జీరో ఎక్సెప్ట్ ప్రిన్సిపల్ డయాగ్నల్. ఇందులో కూడా ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉండవు, ఇందులో ఈక్వల్గా ఉంటాయి. అదే తేడా అన్నమాట. అంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్. వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ స్కేలర్ మ్యాట్రిక్స్? ఇట్ ఈస్ ఆల్సో ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్, ఈక్వల్ వాల్యూడ్ ఎలిమెంట్స్ అలాంగ్ ది డయాగ్నల్. అంటే ఇది కూడా డయాగ్నల్ మ్యాట్రిక్స్ లాంటిదే, కాకపోతే ప్రిన్సిపల్ డయాగ్నల్స్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయనుకోండి, అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే కనుక స్కేలర్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే దీనికి డిఫరెన్స్ అదనమాట. ఓకే, రైట్ డౌన్ డెఫినేషన్ ఆఫ్ ది స్కేలర్ మ్యాట్రిక్స్. Okay, next type is unit matrix, is very most important. What is unit matrix? The another name is unit matrix or identity matrix.
The unit matrix is denoted by I, capital I. Okay, how to define the unit matrix? First of all, what is diagonal matrix? 1 0 0 0 2 3 0 0 0 3. This is a diagonal matrix. By the definition of diagonal matrix, all elements are zeros except principal diagonal. ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా నాన్ జీరోగా ఉంటూ మిగతా ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరోగా ఉంటే కనుక దాన్ని మనం ఏమంటాం? డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ దీని నుంచి వచ్చింది నెక్స్ట్ ఇది స్కేలార్ మ్యాట్రిక్స్. 1 0 0 0 5 5 0 0 0 5. This is also a diagonal matrix. All elements are zeros except principal diagonal. ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి, ఇక్కడేమో ఈక్వల్గా ఉన్నాయి. ఇలా ఈక్వల్గా ఉంటే కనుక స్కేలార్ మ్యాట్రిక్స్, డిఫరెంట్గా ఉంటే కనుక డయాగ్నల్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్. 1 0 0 0 1 0 0 0 1. దీస్ త్రీ ఆర్ డయాగ్నల్ మ్యాట్రిక్స్. ప్రిన్సిపల్ డయాగ్నల్స్ ఆర్ డిఫరెంట్. దిస్ ఈజ్ డయాగ్నల్ మ్యాట్రిక్స్. Principal diagonal elements are equal, some value, equal valued elements along the diagonal, principal diagonal. This is scalar matrix. This is also a diagonal matrix. In principal diagonal elements, all elements are equal to unity. అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఎలా ఈక్వల్గా ఉన్నాయి? 1 అనమాట. ఇక్కడ అలా కాదు 5 5 5 6 6 6 7 7 7 -1 -1 -1 ఇలా డిఫరెంట్గా మన వాల్యూస్ మారుతాయి. కానీ ఇక్కడ మారో, ఎప్పుడు ఆల్వేస్ 1. దిస్ ఈజ్ ఆల్సో ఏ యూనిట్ మ్యాట్రిక్స్. వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ ది యూనిట్ మ్యాట్రిక్స్? ఇట్ ఈస్ ఆల్సో ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఆల్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్ ఎక్సెప్ట్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ టు యూనిటీ. దిస్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ యూనిట్ మ్యాట్రిక్స్. దీన్ని మనం ఐ అనే ఇండికేట్ చేస్తామన్నమాట. యూనిట్ మ్యాట్రిక్స్ 3/3. ఓకే, ద యూనిట్ మ్యాట్రిక్స్ ఈజ్ డినోటెడ్ బై ఐ. Suppose write I 2/2. What is the meaning of the I 2/2? Simply it is denoted by I2. I2 means 2/2 identity matrix that equal to 1 0 0 1. It can be written as I2 is equal to 1 0 0 1. Suppose I3. What is the meaning of the I3? 3/3 unit matrix. It is denoted by this is I3. I3 is equal to 1 0 0 0 1 0 0 0 1. ఓకే, దిస్ ఈజ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ డెఫినేషన్ని ఇంకో విధంగా కూడా చెప్పవచ్చు బై ది నొటేషన్. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఐజే n/n ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకే, దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ సెట్ టు బి ఐడెంటిటీ మ్యాట్రిక్స్. వాట్ ఈస్ కండిషన్? ఏఐజే ఈజ్ ఈక్వల్ టు 1 ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు జే. ఏఐజే ఈజ్ ఈక్వల్ టు 0 ఇఫ్ ఐ నాట్ ఈక్వల్ టు జే. అంటే దీని అర్థం ఏంటి? ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ every element of a principal diagonal element is equal to 1. అదే ఇక్కడ మనం చెప్పేది. ఇవన్నీ కూడా ఏవేంటి? A11, A22, A33, A44, go on like this, ANN. ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకటిగా ఉంటాయన్నమాట. మిగతా అన్నీ కూడా జీరోస్ అయిపోతాయి. దట్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్, ఇలా కూడా మనం దట్ ఈస్ కాల్డ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో దీన్ని ఏ విధంగా డినోట్ చేస్తాం? ఐ. దాని యొక్క సైజ్ ఇక్కడ చెప్తారు. I2 అంటే దాని అర్థం ఏంటంటే 1 0 0 1 అని. I3 అంటే ఇది. I4 IN అంటే 1 0 0 0 గో ఆన్ లైక్ దిస్. 1 0 0 0 గో ఆన్ లైక్ దిస్. 0 0 0 లాస్ట్ 1 వస్తుంది అనమాట. సో ది n/n ఐడెంటిటీ మ్యాట్రిక్స్. దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఓకే, రైట్ డౌన్ డెఫినేషన్ ఆఫ్ ది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. నెక్స్ట్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. What is the meaning of the upper triangular matrix? Suppose A is a square matrix. This matrix is said to be upper triangular matrix if all the elements below the principal diagonal are zeros. This type of matrix is called upper triangular matrix. అంటే మనం ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం. అంటే 1 2 3 0 5 6 0 0 7. This is a స్క్వేర్ మ్యాట్రిక్స్ 3/3. ఏ ఈజ్ ఈక్వల్ టు, ఈ మ్యాట్రిక్స్ మనకి ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అవ్వాలంటే కనుక మనం ఏం చెప్తున్నాం? ప్రిన్సిపల్ డయాగ్నల్. దిస్ ఈజ్ ప్రిన్సిపల్ డయాగ్నల్. ప్రిన్సిపల్ డయాగ్నల్కి కింద ఉన్నటువంటి ఈ ఎలిమెంట్స్ 3 ఆర్ జీరోస్ అన్నమాట. అదే డెఫినేషన్. వాట్ ఈజ్ మెంట్ బై అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్? ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ సెడ్ టు బి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్
బిలో ది ఆల్ ది ఎలిమెంట్స్ బిలో ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఆర్ జీరోస్. ఇవన్నీ కూడా జీరోస్ అయిపోతే కనుక దిస్ ఈజ్ కాల్డ్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఓకే, రైట్ డౌన్ డెఫినేషన్ ఆఫ్ ది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. Okay, next type is lower triangular matrix. What is the meaning of the lower triangular matrix? What is meant by lower triangular matrix? Suppose B is another matrix. That matrix is 1 0 0 5 6 0 7 8 9. Okay, suppose B is a square matrix. This matrix is said to be lower triangular matrix if all the elements above the principal diagonal are zeros. అంటే బిలో ది ప్రిన్సిపల్ డయాగ్నల్ అయితే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఓకే, అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్కి కింద అన్ని జీరోస్ ఉంటే కనుక దాన్ని మనం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. అదే ప్రిన్సిపల్ డయాగ్నల్కి అబోవ్ అన్ని జీరోస్ ఉంటే కనుక దీన్ని లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఓకే, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఓకే, అంటే రెండు కూడా చాలా సింపుల్గా డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా మనకి హైయర్ స్టడీస్లో బాగా ఉపయోగపడతాయి అన్నమాట. లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అండ్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే కనుక ప్రిన్సిపల్ డయాగ్నల్కి కింద అన్ని జీరోస్ ఉంటాయి అన్నమాట అప్పర్ ట్రయాంగులర్ అంటే. అదే లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే కనుక ప్రిన్సిపల్ డయాగ్నల్కి పైన అన్నీ కూడా జీరోస్ ఉంటాయి అన్నమాట. దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఓకే, రైట్ డౌన్ డెఫినేషన్ ఆఫ్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. మనం అకార్డింగ్ టు ది నొటేషన్ యూజ్ చేసి కూడా మనం డెఫినేషన్ చెప్పొచ్చు. సపోజ్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏఐజే m/n. దిస్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ సెట్ టు బి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఏఐజే ఈజ్ ఈక్వల్ టు 0 ఇఫ్ I గ్రేటర్ దెన్ j. అంటే I వాల్యూస్ ఎక్కువగా ఉండి J వాల్యూస్ తక్కువగా ఉంటే కనుక ఆ ఎంట్రీస్ అన్నీ కూడా జీరోస్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు దాన్ని మనం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. చూడండి 1 2 1 2 2 ఇది 2 3 2 2 అంటే J వాల్యూస్ ఏమో తక్కువగా ఉన్నాయి, I వాల్యూస్ ఏమో ఎక్కువగా ఉన్నాయి. J వాల్యూస్ తక్కువగా ఉన్నాయి, I వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు దాన్ని మనం ఈ మ్యాట్రిక్స్ని మనం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. అలాగే ఎంట్రీస్లోని ఏఐజే 0 ఎప్పుడు I లెస్ దెన్ J ఇవన్నీ కూడా మనకి జీరోస్ అయిపోతాయి అన్నమాట. అంటే మరి I వాల్యూ చూడండి తక్కువగా ఉంది. అలా కండిషన్ ప్రకారం కూడా చూసుకుంటే మనం దిస్ ఈజ్ ఏ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ని మనం కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఈ విధంగా కూడా డిఫైన్ చేస్తాం అనమాట. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, లోయర్ ట్రయాంగులర్. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏఐజే ఆఫ్ ఆర్డర్ m/n ఈజ్ సెడ్ టు బి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఏఐజే ఈజ్ ఈక్వల్ టు 0 ఇఫ్ I గ్రేటర్ దెన్ J. Okay, a square matrix A is equal to Aij of order m/n is said to be lower triangular matrix if Aij is equal to 0 if I less than J. These two conditions satisfy అయితే కనుక ఈ విధంగా కూడా మనం నొటేషన్ ప్రకారం కూడా ఎంట్రీస్ యొక్క ఎలిమెంట్స్ వాటి యొక్క పొజిషన్ బట్టి కూడా మనం అప్పర్ ట్రయాంగులర్, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్? ఒక మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ A ఈజ్ ఈక్వల్ టు ABCD. దిస్ ఈజ్ ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2/2. సో ఇంటర్చేంజింగ్ ది రోస్ అండ్ కాలమ్స్, దిస్ మీన్స్ AB, దిస్ ఈజ్ ఫస్ట్ రో, దిస్ ఈజ్ సెకండ్ రో, దిస్ ఈజ్ ఫస్ట్ కాలమ్, దిస్ ఈజ్ కాలమ్ 2. ఇంటర్చేంజింగ్ ది రోస్ అండ్ కాలమ్స్ అంటే కాలమ్స్ని రోస్ కింద, రోస్ని కాలమ్స్ కింద ఇంటర్చేంజ్ చేస్తే కనుక దట్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. దట్ మీన్స్ దీని రోస్ అంటే AB ఫస్ట్ రోని ఫస్ట్ కాలం కింద రాస్తున్నాను అంటే AB అంటే AB, దాన్ని ఇలా రోగా ఉన్నదాన్ని ఈ విధంగా ఉన్నదాన్ని ఈ విధంగా రాస్తున్నాను కాలం కింద. అలాగే CD. సో దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ given matrix. The transpose of a matrix is denoted by power t, that means A power t or A dash. ఈ విధంగా కూడా ఇండికేట్ చేయొచ్చు. అంటే ఏంటి, రోస్ని కాలమ్స్ కింద, కాలమ్స్ని రోస్ కింద ఇంటర్చేంజ్ చేస్తే కనుక అలా ఇంటర్చేంజ్ చేయగా వచ్చినటువంటి మ్యాట్రిక్స్ని మనం ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, టేక్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రాన్స్పోజ్కి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో A ఈజ్ ఈక్వల్, దిస్ ఈజ్ ఏ కాలమ్ మ్యాట్రిక్స్. సో because this matrix having only one column, that equal this order of this matrix is 3/1. What is the transpose? By the definition of transpose,
రోస్ ఇంటర్చేంజింగ్ టు కాలమ్స్, కాలమ్స్ ఇంటర్చేంజింగ్ టు రోస్, రోస్ని కాలమ్స్ కింద, కాలమ్స్ని రోస్ కింద మార్చాలి. సో ఇందులో ఒకే ఒక కాలం ఉంది, దాన్ని రో కింద రాస్తామన్నమాట. దట్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3, ఓకే, ఆఫ్ ఆర్డర్ 1/3. ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఒక మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ m/n అయిందనుకోండి, దాని యొక్క ట్రాన్స్పోజ్ జరగానే దాని యొక్క ఆర్డర్ ఎంత అవుతుంది, n/m అవుతుందన్నమాట. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు aij ఆఫ్ ఆర్డర్ m/n. వాట్ ఈస్ ది ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు aji ఆఫ్ ఆర్డర్ n/m. This is the transpose concept. This is the transpose of the given matrix. The transpose is denoted by power t అంటే లేదా డాష్ కింద కానీ ఏ పవర్ టీ కింద కానీ డినోట్ చేస్తామట. అంటే ఉన్నటువంటి రోస్ని కాలమ్స్ కింద, కాలమ్స్ని రోస్ కింద ఇంటర్చేంజ్ చేయటం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8. సో దిస్ ఏ 2 rows 4 columns. A is equal to 2/4 matrix. That means rectangular matrix. What is the transpose of this matrix? A transpose is equal to row ni column కింద రాయాలి. అంటే 1 2 3 4. సెకండ్ రోని కాలమ్, సెకండ్ కాలమ్ కింద రాయాలి 5 6 7 8. సో దిస్ ట్రాన్స్పోజ్ ఈస్ దిస్ ఆపరేషన్, దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ గివెన్ మ్యాట్రిక్స్. వాట్ ఈస్ ఆర్డర్? ఆర్డర్ కూడా ఇంటర్చేంజ్ అయిపోతుంది. అంటే 2 4 4/2 కింద అయిపోతుంది. అంటే 4 rows 2 columns. Though this is the concept of transpose of a given matrix. Write down the definition of transpose of a matrix. Okay, according to the definition of transpose of a matrix, there are 2 types of matrices arranged. What is the type of matrices? Symmetric matrix and skew symmetric matrix. Symmetric matrix means, suppose A is a square matrix. That square matrix is said to be symmetric matrix if A transpose is equal to A. కొన్ని మ్యాట్రిసెస్ ఉంటాయి, ఆ మ్యాట్రిసెస్కి ట్రాన్స్పోజ్ కట్టినా కూడా నో చేంజ్. అంటే రోస్ని కాలమ్స్ కింద, కాలమ్స్ని రోస్ కింద ఇంటర్చేంజ్ చేసినప్పుడు నో చేంజ్. దట్ టైప్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఆర్ కాల్డ్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్. సిమెట్రిక్ ఆబ్జెక్ట్స్ కూడా ఉంటాయి, ఎటువైపు చూసినా ఒకేలా ఉంటాయన్నమాట. ఓకే, అలాగే మ్యాట్రిసెస్లో కూడా మనకి సిమెట్రిక్ మ్యాట్రిసెస్ ఉంటాయన్నమాట. వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ ది సిమెట్రిక్ మ్యాట్రిక్స్? ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ A is said to be symmetric matrix if A transpose is equal to A. What is the example? Example for symmetric matrix. For example, A is equal to 1 1 minus 1 1 2 0 minus 1 0 5 is a symmetric matrix because first by the definition of transpose, దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. A transpose is equal to, that means row, this is first row. ఈ ఫస్ట్ రోని ఫస్ట్ కాలం కింద రాయాలి. అంటే 1 1 minus 1 ఇలా ఉన్నదాన్ని కాలం కింద రాశాను. నెక్స్ట్ దిస్ ఈజ్ సెకండ్ రో, సెకండ్ రోని సెకండ్ కాలం కింద రాయాలి 1 2 0. నెక్స్ట్ దిస్ ఈజ్ థర్డ్ రో, థర్డ్ రోని థర్డ్ కాలం కింద రాయాలి -1 0 5. దట్ ఈక్వల్ టు నో చేంజ్, దట్ ఈక్వల్ టు A. సో A ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు A. సో దిస్ టైప్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఆర్ కాల్డ్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్. అయితే సిమెట్రిక్ మ్యాట్రిసెస్ని ఎలా తయారు చేయాలి? ఇప్పుడు మీకు ఇక్కడ ఈ విధంగా ఇచ్చేసేది, అవి ఎలా తయారు చేయాలంటే కనుక చెప్తున్నాను చూడండి. ఈ సిమెట్రిసెస్ మ్యాట్రిసెస్ని తయారు చేసే విధంగా ఎలాగంటే కనుక, సపోజ్ A ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ రైట్ ది ఎనీ ఎలిమెంట్ 5. ఇక్కడ మీరు 7 8, ఇక్కడ కూడా 7 8 రాయాలి. ఓకే, ఇక్కడ ఎలిమెంట్ మీ ఇష్టం ఏదైనా ఫిక్స్ చేసుకోండి 5. ఇక్కడ 7 8 రాశారనుకోండి, ఇక్కడ కూడా 7 8 రాయాలి. 7 8 అంటే మీరు -7 -8 ఏదైనా రాసుకోవచ్చు, 7 -. ఇక్కడ ఏదైతే రాస్తారో అదే ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఫిక్స్ చేసుకోండి, ఇక్కడ 4. ఇక్కడ మీరు 3 రాయండి, ఇక్కడ కూడా 3 రాయండి. ఇక్కడ మీ ఇష్టం ఏ నెంబర్ అయినా సరే ఫిక్స్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ఎ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. మీరు ఏ విధంగా రోస్ని కాలమ్స్ కానీ ఇంటర్చేంజ్ చేసినప్పుడు, రోస్ని కాలమ్స్ కింద, కాలమ్స్ని రోస్ కింద ఇంటర్చేంజ్ చేసినప్పుడు నో చేంజ్. సో ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు, దీనికి ట్రాన్స్పోజ్ కడితే కనుక మళ్ళీ మనకి వీ గెట్ ది ఏ. అది రైట్ ఎలా రాయాలి? ఫస్ట్ ఫిక్స్ 5, ఇటు ఒకే నెంబర్స్ రాయాలి. నెక్స్ట్ ఫిక్స్ దిస్ ఎలిమెంట్ A11 ఫిక్స్ చేయాలి ఫస్ట్. ఆ A11కి రో సైడ్ కాలమ్ సైడ్ కూడా సేమ్ ఎలిమెంట్స్ రాయాలి. నెక్స్ట్ A22 ఫిక్స్ చేయాలి. అప్పుడు ఇటువైపు కూడా సేమ్ ఎలిమెంట్ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ మీ ఏ ఎలిమెంట్ అయినా సరే ఫిక్స్ చేసుకోవచ్చు.
సో ఈ విధంగా సిమెట్రిక్ మ్యాట్రిసెస్ని మనం తయారు చేస్తాం అన్నమాట. ఇది ప్రాసెస్. ఓకే, సో వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది సిమెట్రిక్ మ్యాట్రిక్స్? ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ is said to be symmetric matrix if A transpose is equal to A. That type of matrix is called symmetric matrix. Okay, this is example how to prepare the symmetric matrix. This is the process. Okay, next I am going to explaining what is meant by skew symmetric matrix. Okay, next skew symmetric matrix. A square matrix A is said to be skew symmetric matrix if A transpose is equal to minus A. అంటే ఈక్వల్ టు ఏ వస్తే కనుక ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తే సిమెట్రిక్, మైనస్ ఏ వస్తే కనుక స్క్యూ సిమెట్రిక్స్. ఓకే, ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ద ట్రాన్స్పోజ్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ వీ గెట్ మైనస్ ఏ. దిస్ టైప్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఆర్ కాల్డ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక ఇది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్సా కాదన్నది ఐడెంటిఫై చేయాలంటే కనుక ప్రిన్సిపల్ డయాగ్నల్స్ ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరోగా ఉంటాయి. అలాగే ప్రిన్సిపల్ డయాగ్నల్స్ ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరోగా ఉంటే ఇంచుమించు అవి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అవుతాయి. అయితే దాని వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను నేను. ఓకే, సో వాట్ ఈజ్ మెంట్ బై స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్? ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ is said to be skew symmetric matrix if A transpose is equal to minus A. Okay, for example, A is equal to 0, 1, minus 2, minus 1, 0, 3, 2, minus 3, 0. This is a square matrix of order 3 by 3. So this is a skew symmetric matrix? Yes. To first find the transpose. A transpose is equal to, that means transpose means this one, A transpose. Transpose means interchanging rows into columns. First write the first row, first column kin write. This is first row, write the first column 0, 1, minus 2. Next this is second row, right? Second column minus 1, 0, 3. This is third row, right? Third column that equal to 2, minus 3, 0. Okay, but this is equal to minus A. Take common minus. అన్ని ఎలిమెంట్స్లో కూడా మైనస్ కామన్ తీద్దాం, లేదా మల్టిప్లయింగ్ విత్ మైనస్. ఓకే, ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు, ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు అన్ని ఎలిమెంట్స్లో కూడా మైనస్ కామన్ తీద్దాం. దట్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మ్యాట్రిక్స్. జీరోలో మైనస్ కామన్ తీయలేం కదా, 0. ఓకే, టేక్ కామన్ మైనస్, మైనస్ కామన్ తీసాం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, minus 2 అంటే 1, minus 2. నెక్స్ట్ minus 1, 0, plus 3, minus 1, 0, plus 3. నెక్స్ట్ 2, minus 3, 2, minus 3, 0. This is equal to minus A. So A transpose is equal to minus A. So satisfies this condition. So the matrix A is a skew symmetric matrix. అంటే మనకి ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే కనుక ఆ టైప్ ఆఫ్ మ్యాట్రిసెస్ అన్నింటిని కూడా మనం ఏమని పిలవచ్చు? స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అని పిలవచ్చు అన్నమాట. ఓకే, సో మనం ఎక్కడ ఎలా చేస్తున్నాం ఏంటంటే, అయితే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్లో ప్రిన్సిపల్ డయాగ్నల్స్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా 0 కింద ఉంటాయన్నమాట. ఓకే, ఈ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ని మనం ఎలా తయారు చేయొచ్చు అంటే, మన ఓన్గా స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ని ఏ విధంగా తయారు చేయాలంటే కనుక ఫస్ట్ ప్రిన్సిపల్ డయాగ్నల్స్ అన్నింటినీ కూడా 0 చేసేయాలి. అది ఎలా తయారు చేయాలో చెప్తాను చూడండి. ఓకే ఓకే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ మనం ఎలా తయారు చేస్తామంటే కనుక ముందు ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా 0s కింద రాసేయండి. 0, 0. నెక్స్ట్ ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ 5 రాశారు, ఇక్కడ 6 రాశారు. అంటే ఇక్కడ 5 రాశారు అనుకోండి, ఇక్కడ -6 రాసామనుకోండి. సపోజ్ 5, -6. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి సేమ్ ఎలిమెంట్ ఇక్కడ రాయాలి. ఇక్కడ పాజిటివ్ రాశారు కాబట్టి ఇక్కడ నెగిటివ్ రాయండి. నెక్స్ట్ ఇక్కడ -6 రాశారు కాబట్టి 6 రాయండి. ఇక్కడ -6 ఉంది కాబట్టి +6. నెక్స్ట్ ఇక్కడేమో 11 రాశారు, ఇక్కడ -11 రాయాలి. సో దిస్ ఈజ్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ దట్ ఈక్వల్ టు 0, 5, -6, -5, 0, 11, 6, -11, 0. This is a skew symmetric matrix. This matrix satisfies the condition A transpose is equal to -A. ఈ కండిషన్ ఖచ్చితంగా మనల్ని సాటిస్ఫై చేస్తుందన్నమాట. ఓకే, అయితే మ్యాట్రిక్స్ ఎలా తయారు చేసుకోవాలి? ముందు ప్రిన్సిపల్ డయాగ్నల్స్ ఎలిమెంట్స్ అన్నీ కూడా 0, 0, 0 కింద రాశారు. సపోజ్ ఇక్కడ మీరు 5, -6 రాశారు ఈ రోలో. ఇక్కడికి వచ్చేటప్పుడు కిందకి వచ్చేటప్పటికి దీన్ని రివర్స్లో రాయాలన్నమాట. అంటే సేమ్ ఎలిమెంట్స్ ఆపోజిట్ సైన్, అంటే -5, 6 రాయాలి. నెక్స్ట్ ఇక్కడ 11 రాశారు, ఇక్కడ -11 రాయాలి. ఇక్కడ ఆల్రెడీ 0 ఉంటుంది. ముందు 0, 0, 0 కింద ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ని 0, 0 కింద ఫిక్స్ చేసేసుకుని ఈ సైడ్కి వచ్చేటప్పటికి ఎలిమెంట్స్ ఏవైతే రాస్తున్నారో అవే ఎలిమెంట్స్ ఇక్కడ రాసి ఆపోజిట్ సైన్లో రాయాలి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే రాస్తున్నారో అదే. ఇక్కడ సిమెట్రిక్కి స్క్యూ సిమెట్రిక్కి అదే తేడా. సిమెట్రిక్లో అయితే కానీ ఇక్కడ ఏ ఎలిమెంట్స్ రాస్తాం అవే ఎలిమెంట్స్ ఇక్కడ రాస్తాం.
ఇక్కడ ఏ ఎలిమెంట్ రాస్తే ఇక్కడ అదే ఎలిమెంట్ రాస్తాం. స్క్యూ సిమెట్రిక్ వచ్చేటోడికి సేమ్ ఎలిమెంట్స్తో పాటుగా ఆపోజిట్ సైన్ రాస్తాం అన్నమాట. ఓకే, అలాగా మనం సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ని తయారు చేసుకోవాలి. ఓకే, రైట్ డౌన్ ది డెఫినేషన్స్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్. రైట్ డౌన్. Next, 15th type of matrix is Nil Potent Matrix. What is meant by Nil Potent Matrix? Suppose A is a square matrix. So, A power k is equal to 0. అంటే మనం ఏదైనా ఒక మ్యాట్రిక్స్ని ఏదైనా మ్యాట్రిక్స్ని తీసుకుంటే దాని యొక్క పవర్కి మల్టిప్లై చేసుకుంటే వెళ్ళాలన్నమాట. మీకు ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ పవర్ కే ఈజ్ ఈక్వల్ టు 0. వాట్ ఈజ్ కే? కే ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. సో ఇలా మనం ఏ పవర్ కే ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యే వరకు మల్టిప్లై చేసుకుని వెళ్తే కనుక ద లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఆ వాల్యూ దగ్గర అది 0 అయితే కనుక దట్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాం. దీన్ని మనం కాన్సిక్యూటివ్గా మల్టిప్లై చేసుకుని వెళ్దాం. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ. ఈ మ్యాట్రిక్స్ని ఈ మ్యాట్రిక్స్ చేతి మల్టిప్లై చేయడం. ఆ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎలా ఉంటుందో తర్వాత మనకు వస్తుంది, జస్ట్ వినండి అంతే మీరు. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక వీ గెట్ దిస్ వన్. ఓకే, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ మళ్ళీ ఏ పెట్టి మల్టిప్లై చేసాను, వీ గెట్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఏ, వీ గెట్ నల్ మ్యాట్రిక్స్. ఓకే, ఇలాగ మనం మల్టిప్లై చేసుకుని వెళ్తూ ఉంటే కనుక మనకి ఆ ఏ పవర్ కే వాల్యూ 0 వస్తే కనుక దస్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ మళ్ళీ ఏ పవర్ 4 దగ్గర కూడా 0 రావచ్చు, ఏమో చెప్పలేము. ఏ పవర్ 4 దగ్గర 0 రావచ్చు, లేదా ఏ పవర్ 100 దగ్గర కూడా 0 రావచ్చు. ఇంకా ఎక్కడ 0 వచ్చినా ద లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ దగ్గర ఏదైతే 0 అవుతుందో దట్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ఏ లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ 0 అవుతుందో ఆ లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ మనం ఇక్కడ డిగ్రీ కింద కన్సిడర్ చేస్తామండి, డిగ్రీ ఆర్ ఇండెక్స్. సో దిస్ ఈస్ ది నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ సెట్ టు బి నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఏ పవర్ కే ఈజ్ ఈక్వల్ టు 0. For k is a natural number, that means positive integer. The least positive integer is called degree of matrix or index of the square matrix A. This is the concept of nil potent matrix. Next type of matrix is idempotent matrix. What is meant by idempotent matrix? A square matrix capital A is said to be idempotent matrix if A square is equal to A. అంటే ఏని మళ్ళీ ఇంకొకసారి దాంతో మల్టిప్లై చేస్తే కనుక మళ్ళీ అదే మ్యాట్రిక్స్ వచ్చింది అనుకోండి, దట్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్. ఎగ్జాంపుల్ నేను డెఫినేషన్ డిస్ప్లే చేసినప్పుడు అందులో నేను చేశాను చూడండి, అది ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ is said to be idempotent matrix if A square is equal to A. Okay, write down the definition of idempotent matrix. So next type of matrix is involutory matrix. What is meant by involutory matrix? A square matrix A is said to be involutory matrix if A square is equal to identity matrix. A square matrix is said to be involutory matrix if A square is equal to I. ఏని అదే మ్యాట్రిక్స్ తోటి మల్టిప్లై చేస్తే కనుక మల్టిప్లికేషన్ ఇట్ సెల్ఫ్ వీ గెట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. దట్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ఇన్వాల్టరీ మ్యాట్రిక్స్. ఓకే, రైట్ డౌన్ డెఫినేషన్ ఆఫ్ ఇన్వాల్టరీ మ్యాట్రిక్స్. నెక్స్ట్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ పీరియాడిక్ మ్యాట్రిక్స్. ఓకే, వాట్ ఈజ్ మెంట్ బై పీరియాడిక్ మ్యాట్రిక్స్? ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ సెడ్ టు బి పీరియాడిక్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఏ పవర్ k plus 1 is equal to A. This type of matrix is called periodic matrix. What is the period of this matrix? This k is called periodic. This k is called period of this matrix. Okay, this type of matrices are periodicity matrices. ఓకే, ఈ టైప్ ఆఫ్ మ్యాట్రిసెస్కి పీరియడ్స్ ఉంటాయి కాబట్టి వీటిని మనం పీరియాడిసిటీ మ్యాట్రిసెస్ అని కూడా అనొచ్చు అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం, ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. Okay, this A cube can be written as A power 2 plus 1 is equal to A. This 2 is called period of this given matrix A. Okay, so write down the definition of periodic matrix. Next type is conjugate of a matrix. First of all, what is the meaning of the conjugate? This term belongs to complex numbers. So what is meant by complex number? A number of the form A plus IB is called complex number where A and B are real numbers, I is a imaginary number. So this number is said to be conjugate. So
A complex number A plus IB is called conjugate A minus IB. The sum or multiplication we get the real number. అంటే కలిపినప్పుడు యాడ్ చేసినప్పుడు మనకు ఒక రియల్ నెంబర్ వస్తే కనుక ఆ టైప్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ని మనం కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటామన్నమాట. ఓకే, సో ఏ నెంబర్ ఆఫ్ ది ఫార్మ్ ఏ ప్లస్ ఐబీ ఉంటే కనుక కాంప్లెక్స్ నెంబర్, దానికి ఇక్కడ ఐ యొక్క నెగిటివ్ పెడితే కనుక దిస్ ఈజ్ కాంజుగేట్. సో ద కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ డినోటెడ్ బై దిస్ ఈజ్ కాంప్లెక్స్ నెంబర్ Z. The conjugate is denoted by Z bar. Okay, so these are the conjugate complex numbers. Next, what is the conjugate matrix? So a matrix having the real numbers or complex numbers. In earlier classes I told that definition of matrix, the collection of real numbers or complex numbers arranged in rows and columns. అంటే మనం అరేంజ్ చేసేటప్పుడు ఓన్లీ రియల్ నెంబర్సే కాదు, మనకి కాంప్లెక్స్ నెంబర్స్ కూడా వస్తాయన్నమాట. ఆ కాంప్లెక్స్ నెంబర్స్ వచ్చినప్పుడు ఆ కాంప్లెక్స్ నెంబర్స్లో కాంప్లెక్స్ నెంబర్స్ ప్లేస్లో కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్ రాస్తే కనుక దట్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ కాంజుగేట్ మ్యాట్రిక్స్. ఓకే, write down the definition of conjugate complex number. For example, suppose this is a matrix of order 2. This matrix having complex numbers. అంటే మ్యాట్రిక్స్లో కేవలం రియల్ నెంబర్స్ ఉండాలని రూల్ ఏం లేదు, కాంప్లెక్స్ నెంబర్స్ కూడా ఉంటాయి. సో దిస్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్. ఏ నెంబర్ ఆఫ్ ది ఫార్మ్ ఏ ప్లస్ ఐబి, దిస్ ఈస్ ఏ కాంప్లెక్స్ నెంబర్. వాట్ ఈస్ ది కాంజుగేట్ ఆఫ్ దిస్ వన్? Conjugate 2 plus 3a, conjugate is 2 minus 3a. So 4. What is conjugate of this one? 5 plus 3a, 7. So this is called conjugate matrix. Okay, write down the definition of conjugate matrix. Okay, next type of matrix is transposed conjugate of a matrix. Okay, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దట్ మ్యాట్రిక్స్ హ్యావింగ్ కాంప్లెక్స్ నెంబర్స్, వాటి కాంజుగేట్ తీసుకుంటే కనుక దట్ ఈస్ కాల్డ్ కాంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్. టు ట్రాన్స్పోజ్ దట్ మ్యాట్రిక్స్ we get the transposed conjugate of a matrix. Okay, for example A is equal to is a complex elements matrix. Okay, order 2 by 3, 2 plus 3a I, 6 minus 4a 7, 2 minus 3a minus I. First prepare the conjugate matrix. Conjugate matrix means to replace the 2 plus 3a 2 minus 3a. అంటే I యొక్క నెగిటివ్ పాజిటివ్ ఉంటే నెగిటివ్ రాయాలి, నెగిటివ్ ఉంటే పాజిటివ్ రాయాలి. 6 minus 4a 6 plus 4a, 2 minus 3a 2 plus 3a, I ఇక్కడ I ఉంది మైనస్ ఐ ప్లస్ ఐ. అంటే కాంజుగేట్ అంటే ఐ యొక్క పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ ఇంటర్చేంజ్ చేయటం అన్నమాట, చేంజ్ చేయటం జస్ట్. ఓకే, వీటి యొక్క కాంజుగేట్ రాశాను. దిస్ ఈజ్ కాంజుగేట్ మ్యాట్రిక్స్. ద కాంజుగేట్ మ్యాట్రిక్స్ ఈజ్ డినోటెడ్ బై ఏ బార్. నెక్స్ట్ ట్రాన్స్పోజ్. ఆల్రెడీ మీకు చెప్పాను, ట్రాన్స్పోజ్ మీన్స్ ఇంటర్చేంజింగ్ ది రోస్ ఇంటూ కాలమ్స్, కాలమ్స్ ఇంటూ రోస్. సో ఈ విధంగా ఉన్నటువంటి ఫస్ట్ రోని ఫస్ట్ కాలం కింద రాశాను, సెకండ్ రోని సెకండ్ కాలం కింద రాశాను. సో దిస్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్పోజ్డ్ కాంజుగేట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ పవర్ థీటా. అంటే కాంజుగేట్ మ్యాట్రిక్స్ నేను ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేశాను, దీన్ని అంతటిని కూడా మనం రాయటం కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఏ పవర్ థీటా. సో దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పోజ్డ్ కాంజుగేట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. రైట్ డౌన్ ది డెఫినేషన్ ఆఫ్. Okay, last types of matrices, Hermitian matrix and skew Hermitian matrix. మీకు రియల్ నెంబర్స్లో అయితే కనుక సిమెట్రిక్ మ్యాట్రిక్స్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. కాంప్లెక్స్ నెంబర్స్లోకి వచ్చేటప్పటికి హెర్మిషియన్ అండ్ స్క్యూ హెర్మిషియన్. అక్కడ ఏంటి, ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ, దిస్ ఈజ్ కాల్డ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ, దిస్ ఈజ్ కాల్డ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. కాంప్లెక్స్ నెంబర్స్, దట్ మీన్స్ ద మ్యాట్రిక్స్ హ్యావింగ్ ది రియల్ నెంబర్స్. మ్యాట్రిక్స్లో కనుక రియల్ నెంబర్స్ ఉంటే కనుక సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్ 2 టైప్స్ వచ్చినాయి. అలాగే ద మ్యాట్రిక్స్ హ్యావింగ్ ది కాంప్లెక్స్ నెంబర్స్. So there are 2 types of matrices. That matrices are Hermitian matrix and skew Hermitian matrix. So a matrix A is said to be, a square matrix is said to be skew Hermitian matrix. A power theta is equal to A. అంటే ట్రాన్స్పోజ్డ్ కాంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్ సేమ్ మళ్ళీ అదే ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా సాటిస్ఫై అయితే కనుక దిస్ ఈస్ కాల్డ్ హెర్మిషియన్ మ్యాట్రిక్స్. సో నెక్స్ట్ ఏ పవర్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే కనుక దట్ ఈస్ కాల్డ్ స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్. బోత్ ఆర్ సేమ్ బట్ దిస్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్, దిస్ బిలాంగ్స్ టు కాంప్లెక్స్ నెంబర్స్. రియల్ నెంబర్స్లో ఉంటే సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్. కాంప్లెక్స్ నెంబర్స్లో ఉంటే కనుక హెర్మిషియన్, స్క్యూ హెర్మిషియన్. కండిషన్స్ సేమ్, ట్రాన్స్పోజ్ చేయడం ఇదంతా కూడా. సో రైట్ డౌన్ ది డెఫినేషన్స్ ఆఫ్ Hermitian matrix and skew Hermitian matrix. These are the very most important types of matrices.
ఓకే, మీరందరూ కూడా ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా నోట్స్లో చక్కగా రాసుకోండి మొత్తం అన్నీ కూడా విత్ ఎగ్జాంపుల్తో సహా. ఓకే, ఇన్ దిస్ క్లాస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఈజ్ ఓవర్. సో టుడే క్లాస్ ఈజ్ ఓవర్.